శ్రీమాత్రే నమః. భగవంతుడికి దగ్గరవ్వాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ముందుగా భావన. మరణ సమమైతే భావన సురభిలం. వాసన లేని పువ్వులాగే భావసాంగత్యం లేని స్మరణ వ్యర్థమవుతుంది. వెన్నెల వల్లే చంద్రుడు శోభించినట్లు, రసం వల్లే చెరుకు రుచించినట్లు భావ సంయోగంతోనే స్మరణకు అమృతతత్వం చేకూరుతుంది. భగవంతుడు భావన మాత్ర సంతుష్టుడు. భావనతోనే ఆయన దగ్గరవుతాడు. భావన ఎంత గాఢమైతే ఆయనతో అంత సునాయాసంగా అనుసంధానం సంభవమవుతుంది. భావగాఢతే తీవ్రమై అతిశయించిన అనుభూతి అయి మనస్కమై అహం బ్రహ్మాస్మిగా పరిణమిస్తుంది. భగవన్నామ స్మరణతోనే జన్మరాహిత్యం సిద్ధిస్తుందని ప్రసిద్ధ వాక్యం ఉన్న దానిలోని అంతరార్థాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకు, శునకాలకు ఇలా కొన్నింటికి మనం శివ అని, హరి అని పేర్లు పెట్టుకుంటాము. వాటిని ఆ పేర్లతో పిలిచినంత మాత్రాన మనం శివ సాయుధ్యం పొందుతామా? వైకుంఠధామం చేరుతామా? ఆ పిలుపులో భావన ఏది? ఆర్తి నిండిన భావంతో, ఆత్మైక్య భావనతో చూసిన నాడు, పిలిచిన నాడు మార్జాలం కూడా మాధవుడై ఉద్ధరిస్తుంది. శునకం కూడా శివుడై కరుణిస్తుంది. లింగం అవసంభవంతోనే శివుడై సాక్షాత్కరిస్తుంది. బొమ్మ అమ్మాయి కటాక్షిస్తుంది అంటే ఎక్కిన శిల్పి కన్నా భావించిన భక్తుడే ప్రతిమకు ఊపిరి పోసి అనప్రతిష్ఠ చేస్తాడు. భావమే ప్రధానం, భావమే నివేదనం. వాస్తవాన్ని భావ ప్రధానంగా భగవంతుణ్ణి పొందిన కన్నప్ప, శబరి ఇలాంటి ఎందరో నిర్ధనులు, అక్షర కుక్షులు నిరూపించారు. సాధనల ద్వారా ఉత్తమ గతులను పొందే ప్రయత్నం చేసేవారు కూడా అడుగడుగున అణువణువున భావగరిమతోనే పరిమళిస్తేనే ఉన్నత ఆధ్యాత్మిక భూమికలను అందుకోగలరు. బాహ్యముఖమైన ఇంద్రియాలు భావించలేవు. అంతర్ముఖమయ్యే శక్తి కలిగిన మనస్సు మాత్రమే భావన చేయగలదు. ఇలా మనస్సు మచ్చిక చేసి భగవంతుని వైపుకు తిప్పాలి. సాధన యజ్ఞంలో భావమే యజ్ఞ